ఇక డీటెయిల్ చూస్తే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో వాగుపై బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు రైతులు నిరసన చేపట్టారు. రేకొండ ఎగ్లాస్పూర్ మధ్య ఉన్న తొక్కుడు బండల వాగు వద్ద టెంట్లు వేసుకుని ఆందోళన చేపట్టారు. వర్షాకాలంలో వాగు ఉధృతి పెరగడంతో రైతులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. రేకొండ నుంచి ఎగ్లాస్పూర్ పోయే తొక్కుడు బండ వాగును వెంటనే నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మించాలని స్లోగన్ 2-3 సార్లు రేకొండ ఎగ్లాస్పూర్ బ్రిడ్జి వెంటనే అమలు చేయాలి. రేకొండ టు ఎగ్లాస్పూర్ బ్రిడ్జి వెంటనే అమలు చేయాలి. రేకొండ టు ఎగ్లాస్పూర్ బ్రిడ్జి వెంటనే అమలు చేయాలి. ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలి. ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలి. ఎన్నికల హామీలు చూపించాడు ఎన్నుకున్న బ్రదర్ ఇట్లా అంగట్రా ఓకే ఇట్లా చేయలే ఆర్డర్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎగ్లాస్పూర్ టు రేకొండ బ్రిడ్జి వెంటనే అమలు చేయాలి. ఎగ్లాస్పూర్ టు రేకొండ బ్రిడ్జి వెంటనే అమలు చేయాలి. రేకొండ టు ఎగ్లాస్పూర్ బ్రిడ్జి వెంటనే అమలు చేయాలి. రేకొండ టు ఎగ్లాస్పూర్ బ్రిడ్జి 2,10,00,000 రూపాయలు మంజూరు చేయించి మరి టెండర్ వేయించండి అయ్యా అని మేము చెప్పడం జరిగింది. డి గారు సుద్ధా ఇక్కడ రావడం జరిగింది. పరిశీలన చేయించి పొన్నం ప్రభాకర్ గారు మరి ఇక్కడికి డీని పంపించి పరిశీలన చేయమని చెప్పిండు. వేరే కాంట్రాక్ట్కి ఇస్తాం మరి అని ఇది క్యాన్సల్ చేసి 2,15,00,000 రూపాయలను క్యాన్సల్ చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మేము 2,10,00,000 రూపాయలు మంజూరు చేయించిన దాన్ని క్యాన్సల్ చేయించి మరి మేము మళ్ళీ చేస్తామని రీఎస్టిమేట్ చేస్తామని చెప్పి మరి మాయ మాటలు చెప్పి పొన్నం ప్రభాకర్ గారు 2 సంవత్సరాలు పూర్తయినప్పటి సుతా ఈ బ్రిడ్జి మేము ఇంకా సుతా దీని మీద శ్రద్ధ లేదు. మరి రేకొండలో వర్షం వస్తే ఇక్కడ ఉన్న ప్రజలంతా దరిదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం అంటే బొమ్మనపల్లి, ఎగ్లాస్పూరు ఇట్లా తిరుగుండి ఈ ప్రాంత రైతులంతా బర్లకాడికి పోవాలన్న సుత అనేక ఇబ్బందులు అయినాయి. మీరు నాటి దండం పెట్టి తనను అడిగినాం. ఒక బీసీ బిడ్డ కనీసం ఈ ప్రాంతంలో ఒక్కసారన్నా ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నది లేదు. ఏమున్నా లాభాలు వచ్చే కాంట్రాక్ట్ తప్ప ప్రజలకు పని చేసే విధానంలో కనపడలేరు వాళ్ళు. దయచేసి మినిస్టర్ గారికి మేము చెప్తాను, ఇప్పటికైనా అయ్యా ఈ బ్రిడ్జిని తక్షణమే చేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం రాకపోకలు బంద్ అవుతున్నాయి. మరి 2 సంవత్సరాలు అర్థమైంది. మా రేకొండ తొక్కుడు మండలం బ్రిడ్జి నిర్మాణం చేయవలసి ఉంది. వర్షాకాలం వచ్చినట్టు పక్క బయలుకాడి పోయే